ఓ ప్రశాంత్ అక్క. రాజేంద్ర అక్క అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. ఓ బెంగళూరు. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క, ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఓ ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓ ఓకే ఓకే సరే. అక్క 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 సరే, ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పొద్దు. లేదు లేక, ఎవరికి చెప్పను లేక. నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క అది ఎట్టుంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. అక్క ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. అక్క ఫస్ట్ ఈ ఆదాల ప్రభాకర్ కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. అక్క ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు ఆయన. అవును కిరణ్ అక్క. ఆయన ఏందో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. అవునులేక ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దాని వల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? నేను ఉండను అన్నారు. సరే గమ్ముగా అయిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాక అన్నా, మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, సో కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరు వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా. కూడా పోతున్నాడు. అవును ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఇరు ఒక్కటి కూడా. అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క, కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడో ఇప్పుడు ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. అవునక్క, ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పడ్డం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసాను. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలే, నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క. మేము పోయి తిరిగేది చేసేది, అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా తిరగలేడు. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. అదే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను, బంధువులు కదా అది ఇది అని. సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి, ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. గెలవనని కాదు, అదేలేండి, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. అవునులేక, అది మరీ డైరెక్ట్ కదా. వద్దు అని చెప్పా నేను. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే
చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇయ్యట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదా, అంతే కదా. సరే రాజేంద్ర, అట్లే రైట్. అది ఆడియో కాల్ కి సంబంధించి ఇప్పుడు అదే ఆడియో కాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రియాక్షన్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు నెల్లూరు వైసీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఎప్పుడైతే ఈ ఆడియో కాల్ వైరల్ గా మారిందో ప్రభాకర్ రెడ్డి కూడా ఫ్రేమ్లోకి వచ్చారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. రియాక్షన్స్ చూద్దాం. ముందుగా విజయసాయిరెడ్డి రియాక్షన్. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం, 2 తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకొని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలనా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నన్ను తట్టుకోలేక నా మీద ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించే ఈ అభిమానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఏమి ఆశించి ఈరోజు పార్టీలో చేరారు? వాళ్ళకి కష్టం తప్పితే ఇంకోటి తెలియదు. వాళ్ళు 1 రూపాయికి అమ్ముడుపోయేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని ప్రతి ఒక్క గ్రామం నుంచి తండోపతండాలుగా అభిమానంతో వచ్చి నా దగ్గర వచ్చి చేరుతుంటే, అమ్మ మీరున్నారు, మీరు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. ఎవరినైనా అడిగినా అదే చెప్తున్నారు. కాబట్టి మీరే మా ఎమ్మెల్యేగా కావాలి, మీరు వస్తే మేము ప్రశాంతంగా ఎటువంటి కమిషన్లు లేకుండా వ్యాపారం చేసుకోగలం. నాగమాంబపురం కానీ, చెర్లోపాళ్లెం కానీ ఎక్కడా తాగడానికి నీళ్లు లేవు, మహిళలు అలమటించిపోతున్నారు. అలాంటివన్నీ వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పుకొని నువ్వైతే